అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. నిన్నే వెళ్ళాలి, ఇంకా మా వారికి అయితే అవ్వలేదు, అందుకని ఈరోజే వెళ్తున్నాము. ఈరోజు సండే అండి. నేనైతే ఒక 2-3 డేస్ అయితే ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా వారైతే నన్ను దేబెట్టేసి వచ్చేస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ ఎలా ఉంటుందో కంటిన్యూ చేస్తామండి. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాను, బ్యాగ్ అది సర్దేశాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు అవి ఉండిపోయినాయి ఎండినాయి, ఇత్తడి సామాను అది. ఇంక నేనేమీ తెచ్చుకోలేదు. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు ఇచ్చేస్తుంది. ఇప్పుడు హౌస్ అయితే కొంచెం పెద్దది తీసుకున్నాం కదా, సరిపోతాయి. ఇంక తెచ్చేసుకుంటానండి. వచ్చినప్పుడు మా వారైతే వస్తారు. ఇంకా మా వారు వచ్చినప్పుడు తీసుకుని వచ్చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా జశ్వి పాప కూడా రెడీ అయిపోయిందండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. మా ఛానల్ చెప్పు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం పెట్టు, నమస్తే పెట్టు, బాయ్ చెప్పు. ఇంకిక్కడ అన్నీ సర్దేసుకున్నానండి, బ్యాగ్ అది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి, మార్నింగే బయలుదేరిపోదామని చెప్పి మార్నింగే బయలుదేరాము. 8:30 అవుతుంది. జశ్వి లేచిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్తున్నాము. అయినా కూడా ఎండ వచ్చేసిందండి వెళ్ళేసరికి. ఇంకా తొందరగా వెళ్తే బాగుండు అనిపించింది, ఇంకైతే కుదరలేదు. మా వారు ఆఫీస్కి వెళ్ళి అప్పుడు వచ్చారు. ఇంకా సండే బజార్ అయితే మామూలుగా జరగదండి కాకినాడలో. అన్ని రీజనబుల్ రేట్స్ ఉంటాయి సండే. మనకి ఏం కావలసిన ఈ బజార్లో అయితే రీజనబుల్గా దొరుకుతాయండి. ఎవరైనా విజిట్ చేస్తే సండే విజిట్ చేయండి, అన్నీ ఉంటాయి. ఫ్రూట్స్, బట్టలు, సైకిల్స్, కుక్కర్స్, మిక్సీలు ఇవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి, రీజనబుల్ రేట్సే అన్నీ కూడా. ఒకసారి కాకినాడలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. జస్ట్ అలా బండి మీద వెళ్ళినప్పుడు సరదాగా వీడియో తీశాను. బ్యాగ్స్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి. ఒకసారి మేము చూసాము, రేట్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సండే బజార్లో లేనివంటూ ఏమీ ఉండవండి. అలా చూసుకుంటూ వెళ్తే అన్నీ దొరికేస్తాయి మనకి. స్ట్రీట్ షాపింగ్లా ఉంటుందండి. చాలామంది వస్తారు, ఎవరు రాకుండా అయితే ఉండరు ఇక్కడికి. చాలామంది వచ్చి షాపింగ్ చేసుకుంటారు. సండే ఈవినింగ్ అయితే ఇంక అస్సలు ఖాళీ ఉండదండి. ఇదైతే మార్నింగ్ చూపిస్తున్నాను కదా, పిల్లల సైకిల్ చూసారా ఎంత బాగున్నాయో. అవి కూడా రీజనబుల్ రేట్స్కే ఉంటాయి. కాకినాడలో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేసేయండి. ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. దారిలో కరప, వారహి అమ్మవారి గుడి దగ్గర ఆగుదాం అనుకున్నామండి. అస్సలు ఖాళీ లేవు. అమ్మవారి నవరాత్రులు కదా, ఇంకా జస్ట్ అలా బండి మీద నుంచే దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అస్సలు ఖాళీ లేదండి, అమ్మవారికి పూజ జరుగుతుంది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ అలా ఆగి దండం పెట్టేసుకుని అమ్మవారికి ఇంకా బయలుదేరిపోయాము. చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. ఇంకా దారిలో ఎక్కడా ఆగలేదండి, అసలు టిఫిన్కి కూడా ఆగలేదు. రామచంద్రపురం వచ్చేంతవరకు జశ్వికి ఎండ తగిలేస్తేమో అని చెప్పి మా వారు ఇంకెక్కడ ఆపలేదండి. ఇంకా 10 అయిపోతుంది టైము. మా వారికి ఆఫీస్ నుంచి కాల్ వస్తే మధ్యలో ఒకసారి ఆగి మాట్లాడారు. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా రామచంద్రపురంలో ఆగామండి. ఫుల్ ఆకలి వేసేసింది నాకైతే. ఇంకా అక్కడైతే ఇడ్లీ, గారె, దోశ తీసుకుని తినేసి ఒక టీ తాగేసి వెళ్ళిపోయామండి. బయట అయితే ఇలా కిల్లి చేస్తున్నారు, జస్ట్ అలా వీడియో తీశాను. లైవ్ కిల్లి అనమాట అది. ఆ హోటల్లో ఇంకా మీల్స్ కూడా పెడతారండి, అందుకే బయట కిల్లి అలా అరేంజ్ చేశారు. లైవ్ కిల్లి అంట, మన ముందే చేసిస్తున్నారు అప్పటికప్పుడు. జస్ట్ అలా వీడియో తీశాను. ఇంకా మా ఊరు వచ్చేసింది. ఇంక ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంక మా వారైతే బయటకు వెళ్ళారు. స్కూటీకి ఏదో రిపేర్ వచ్చిందంట, చేంజ్ చేసి వస్తానని చెప్పారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వారు చేయించుకొని వచ్చేసారు. ఆఫ్టర్నూన్ లంచ్కి అమ్మ చేసినవి చూపిస్తాను. వైట్ రైస్ చేసిందండి, చేపల పులుసు పెట్టింది, బెండకాయ వేసి, పచ్చిరేలు, మామిడికాయ కర్రీ అయితే చేసిందండి. ఇంకా మటన్ కర్రీ కూడా వండింది. ఇంక ఇవన్నీ ఫుల్గా లాగించేసాము. ముందు రోజు నైట్ మా ఇంటి బంగారం మూవీ చూసామండి, నేను మా వారు కాకినాడలో. అదైతే సగమే చూసాము, మిగతా సగం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ అయితే చూసాము లంచ్ చేస్తూ. ఇంక ఇక్కడ లంచ్ అందరం తినేసామండి. జశ్వికి బొమ్మలన్నీ తీసేసి ఆడుకుంటుందండి. ఇంక ఈలోపు మా తమ్ముడు కూడా లంచ్కి వచ్చేసాడు. ఇంక వాడు కూడా లంచ్ చేస్తున్నాడు. ఇంక ఈవినింగ్ అయిందండి. అమ్మ గారెలు అయితే వేసింది.
ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రాన్స్ కర్రీ చేసింది కదా, అది వేసుకొని గారెలు అయితే తిన్నామండి. ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసింది. ఇంకా మా వారైతే వెళ్ళిపోతానని చెప్పారు. ఆఫీస్ నుంచి ఏదో కాల్ వచ్చిందంట, ఆ రోజుకు ఉందాము అనుకున్నారు. నేను కూడా ఉండమన్నాను. నెక్స్ట్ డే మా తమ్ముడు బర్త్డే అండి. ఇంక ఉండండి వెళ్ళిపోదురు కానీ నెక్స్ట్ డే ప్రసన్నకి విష్ చేసేసాను చెప్పాను. ఇంకా మా వారికి కుదరలేదు, ఇంకా వెళ్ళిపోయారండి మా వారైతే. ఇంక ఇక్కడ అమ్మ మా అక్క ఫోన్ చేసిందని మాట్లాడుతుంటే బొమ్మ ఫోన్లో జస్వి కూడా మాట్లాడేస్తుంది. అది ఊడిపేసింది. ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ పీకేసి మా డాడీకి అయితే ఇచ్చింది అతికించమని చెప్పి. అతికించకపోతే పెద్దగా ఏడ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా తప్పదు, అతికించాలి అవన్నీ. మా నాన్నగారు ఫిక్స్ చేసి ఇచ్చారండి. ఇంకా అమ్మ అయితే రీసెంట్గా తిరుపతమ్మ టెంపుల్కి అయితే వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చిందండి. జస్వికి బొమ్మలు, దేవుడికి గంటలు, అదేనండి దేవుడి మందిరానికి గంటలు పెడతారు కదా, ఆ గంటలు, అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఇంకా మా వారి చేత అయితే పంపించేస్తున్నాను. వెళ్ళినప్పుడు సామాన్లు ఉంటాయి కదండి, కుదురుతుందో లేదో అని చెప్పి మా వారి చేత పంపించేస్తున్నాను. ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ అయితే మా తమ్ముడికి కేక్ తీసుకురావడానికి మా నాన్నగారు నేను అయితే వెళ్ళి వచ్చేసామండి. ఇప్పుడే మా నాన్నగారు నేను వెళ్ళి మా తమ్ముడికి అయితే కేక్ తీసుకున్నామండి. ఇంటికైతే వచ్చేసాను. డిన్నర్ కూడా చేసేసామండి అందరము. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా స్టోర్ నుంచి అయితే రాలేదు. జస్వి పాప కూడా బజ్జింది. మా వారైతే వెళ్ళిపోయారండి. ఆఫీస్లో ఏదో వర్క్ ఉందంట, టుమారో వెళ్తానన్నారు కానీ అవ్వలేదు. ఇంకా ఇందాకే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయారండి మా వారు. రేపైతే మా తమ్ముడు బర్త్డే అండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టుమారో. బాయ్ బాయ్.